అందరికీ నమస్కారం. తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశిగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా అసలు నిర్జల ఏకాదశి అంటే ఏమిటి, ఆ ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలా పూజించాలి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో కొన్ని ఏకాదశులు అత్యంత పవిత్రమైనవిగా శాస్త్రం చెబుతోంది. అందులో నిర్జల ఏకాదశి ఒకటి. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశిగా జరుపుకుంటారు. ఆ వ్రత మహత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిర్జల ఏకాదశి జరుపుకోవడం వెనుక ఒక పౌరాణిక గాథ కూడా ప్రచారంలో ఉంది. పాండవులలో రెండవ వాడైన భీమునికి ఆకలి ఎక్కువ. ఒక్క పూట కూడా భోజనం చేయకుండా ఉండలేని భోజన ప్రియుడు భీముడు. ఒకసారి వ్యాస మహర్షితో భీముడు తన తల్లి సోదరులు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారని, తాను నెలలో 2 రోజులు ఉపవాసం ఉండలేనని, మోక్షాన్ని పొందడానికి సంవత్సరంలో ఒక్కరోజు చేసే ఉపవాసం అయితే చేయగలనని, అలాంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ప్రాధేయపడతాడు. అప్పుడు వ్యాసుడు జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు ఆహారం మాత్రమే కాకుండా కనీసం జలం కూడా తీసుకోకుండా నిష్ఠగా ఉపవాసం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం ఇతర దానాలు విరివిగా చేస్తే మోక్షం లభిస్తుందని చెబుతాడు. వ్యాసుని సలహా మేరకు భీముడు నీరు అంటే జలం కూడా తాకకుండా కఠిన ఉపవాసం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం ఇతర దానాలు చేసి సంతుష్టిపరిచి మోక్షాన్ని పొందాడు. అందుకే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని, భీముని ఏకాదశి అని, పాండవ ఏకాదశి అని కూడా అంటారు. అక్షయ తృతీయ కంటే పరమ పవిత్రమైనదిగా భావించే ఈ నిర్జల ఏకాదశి రోజు నిష్ఠతో లక్ష్మీదేవిని పూజిస్తే ఏడాది పొడవునా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించలేకపోయిన వారికి కూడా సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితం వస్తుందని చెబుతారు. నిర్జల ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలారా స్నానం చేసి పూజామందిరం శుభ్రం చేసి లక్ష్మీనారాయణుల విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉంచుకొని పూజ ప్రారంభించాలి. ముందుగా లక్ష్మీనారాయణులకు గంధం కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆవు నేతితో దీపం వెలిగించాలి. లక్ష్మీనారాయణులకు భక్తిపూర్వకంగా నమస్కరించాలి. విష్ణు పూజలో తులసి తప్పనిసరిగా ఉండాలి. తులసి లేని పూజ అసంపూర్ణం అవుతుంది. 108 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. ఆ రోజంతా నీరు కూడా తాగకుండా కఠిన ఉపవాసం ఉండాలి. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన పరమాన్నం ఈరోజు తప్పనిసరిగా నివేదించాలి. కొన్ని ప్రాంతాల్లో ఈరోజు విష్ణుమూర్తికి ప్రీతికరమైన పంజరీ ప్రసాదాన్ని నివేదిస్తారు. పూల్ మఖానా ధనియాలు విడివిడిగా వేయించి నెయ్యి బెల్లం ఏలకులు వంటి కలిపి ఒక పొడిలాగా తయారు చేస్తారు. దానిని పంజరీ ప్రసాదం అని అంటారు. ఈ ప్రసాదం నారాయణునికి ఎంతో ప్రీతికరమైనదంట. నిర్జల ఏకాదశి వ్రత నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. నిర్జల ఏకాదశి వ్రతం చేసేవారు నీరు కూడా తాగకుండా కఠిన ఉపవాసం చేయాలి. ఎలాంటి ప్రాపంచిక విషయాల జోలికి పోకుండా భగవన్నామ స్మరణం చేస్తూ కాలక్షేపం చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నిర్జల ఏకాదశి చాలా పవిత్రమైన రోజు కావడంతో ఈరోజు చేసే పూజలకు విశేషమైన ఫలితం ఉంటుంది. నిర్జల ఏకాదశి రోజున నీరు ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కీర్తి గౌరవం ఆనందం శ్రేయస్సు పొందుతారని విశ్వాసం. నియమనిష్ఠలతో ఈ వ్రతాన్ని చేసిన వారు మోక్షాన్ని పొందుతారని శాస్త్రవచనం. నిర్జల ఏకాదశి రోజు చేసేటువంటి దానాలకు కూడా గొప్ప ఫలితం ఉంటుంది. జాతక దోషాలను తొలగించుకోవడానికి నిర్జల ఏకాదశి రోజు నీరు పండ్లు పసుపు రంగు వస్త్రాలు చలువ చేసే పదార్థాలు మామిడి పండ్లు పంచదార మొదలైనటువంటి వాటిని దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. నిర్జల ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుల కటాక్షం కోసం జలదానం చేసినా అన్నదానం చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు కుండను దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణ చేసినట్లయితే కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుందని విశ్వాసం. ఈ రోజున రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లను ధూప దీపాలను సమర్పించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద వృద్ధి చెందుతుందని శాస్త్రవచనం. ఎవరైతే నిర్జల ఏకాదశి రోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని అత్యంత నిష్ఠగా పూజిస్తారో వారికి సిరి సంపదలు సకల సౌభాగ్యాలు చేకూరుతాయని పెద్దలు అంటారు. అంతేకాదు ఈరోజు భూ కనక వస్తు వాహనాలు వంటివి కొన్నవారికి లక్ష్మీదేవి కటాక్షంతో
కొనుగోలు చేసిన దాని విలువ రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు. ఇన్ని గొప్ప విశేషాలున్న నిర్జల ఏకాదశి వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం. సకల శుభాలను పొందుదాం. జై శ్రీమన్నారాయణ.